యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల కోసం బాలబాలికల సెక్షన్స్ను ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు పీర్ల ఐలయ్య పాల్గొన్నారు. జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి స్థానిక నాయకులతో కలిసి కబడ్డీ ఆడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో సత్తా చాటాలని బీర్లా ఐలయ్య సూచించారు. క్రీడలనేవి శరీర దారుత్ర్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీర్లా ఐలయ్య కోరారు. ఈ 5 ఏళ్లు క్రీడాకారులకి ప్రభుత్వంతో సహా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని క్రీడాకారులకు ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడైనా నా వంతు సహాయ సహకారాలు అందేది. అదేవిధంగా ఈ యువకులకు 2 బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ ఆలేరులో ఏ క్రీడలైనా ఈ 5 సంవత్సరాలు నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మా ఫౌండేషన్స్ కూడా సహాయ సహకారాలు అందించి ఆలేరు అంటే అగ్రగామిగా క్రీడలకు మారుపేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులున్నా నా వంతు కృషి ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రభుత్వం విప్పుగా వచ్చినంటే ఇక్కడ యువకుల సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారంటే మనం అన్ని వర్గాలు కలుపుకొని ఇక్కడ క్రీడలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలా ఆలేరు అన్నింటిలో ముందుండాలని మీ ఆశీర్వాదంతో మీ స్నేహపూర్వకంగా మనం ముందున్నాం కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా కూడా మీ బిడ్డగా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టారు కాబట్టి ఇలా అధికారం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు. మీ అందరితోటి ఆలేరును పేరు తేవడానికి ఆలేరు అన్ని విధాలు ఆలేరు రంగాన్ని అభివృద్ధించడానికి మీ సహాయ సహకారంతో ముందుంటా అని చెప్పి ముఖ్యంగా క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏదున్నా గానీ నేను తోడుంటా. ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడైనా నా వంతు సహాయ సహకారాలు అందేది. అదేవిధంగా ఈ యువకులకు 2 బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ